రాత్రంతా నెట్ఫ్లిక్స్ చూడటం, వర్క్ లేదా చదువు కోసం రాత్రంతా నిద్రపోకుండా ఉండటం సర్వసాధారణమైపోతుంది ఈ రోజుల్లో. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలా ఉండటం మీ ఆరోగ్యాన్ని దీర్ఘకాలంలో దెబ్బతీస్తుంది. యువకులు ముఖ్యంగా రాత్రి ఆలస్యంగా చదువుకోవడం లేదా సినిమాలు చూడటం లేదా స్నేహితులతో గడపడం చేస్తుంటారు. నిద్రని పట్టించుకోరు. ఇలా తక్కువ నిద్ర, అస్థిరమైన నిద్ర 172 వ్యాధులకు కారణమవుతుంది. ఇందులో షుగరు, బీపీ మరియు క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల అవయవాలకు హాని ఉన్నాయని ఈ మధ్య కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. మరో అధ్యయనంలో కేవలం 3 రాత్రులు 4 గంటలే నిద్రపోయినట్టయితే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ చాలా పెరిగిపోయింది, రక్తంలో చక్కెర నియంత్రణ కూడా దెబ్బతింది. ఇవి గుండె, షుగర్ సమస్యల మొదటి సంకేతాలు. నిద్రలేమి వల్ల ఇన్సులిన్ పనితీరు 30% తగ్గిపోతుంది, ఒత్తిడి హార్మోన్స్ పెరిగిపోతాయి, ఆకలి మారుతుంది మరియు ఆలోచన, నిర్ణయాలు, మానసిక స్థితి కూడా దెబ్బతింటాయి. నిద్ర అనేది మన ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్. మనసు స్పష్టత, వ్యాధుల నివారణ కోసం పెద్దలందరూ కూడా రోజుకి 7 గంటల నుండి 9 గంటల నిద్ర స్థిరమైన సమయంలో పోవటం చాలా ఇంపార్టెంట్. మీ నిద్ర తక్కువగా లేదా అస్థిరంగా ఉన్నట్టయితే ఆలోచించండి. ఇది కేవలం శక్తినే కాదు, మీ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది.